ప్రభు దినంలో ఆరాధన చేస్తున్నటువంటి సహోదరి సహోదరులకు పిల్లలైన వారి ప్రభుత్వం తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయపడవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానం కలిగి ఉండి అందరికీ వారి 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 రుణములను తీర్చుడి. ఎవనికి భయపడవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఎవరికి భయపడాలి, ఎవరిని సన్మానించాలి? క్రైస్తవ విశ్వాసిగా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరికి భయపడి ఉండమని ఆజ్ఞాపించాడో వారి పట్ల నీవు భయం కలిగి ఉండాలి. అదేవిధంగా ఎవరిని సన్మానించాలని దేవుడు ఆజ్ఞాపించాడో వారిని సన్మానించాలి. అందరికీ వారి వారి రుణమును తీర్చాలి. రుణములంటే మనము అచ్చున్నవి, లేకపోతే మనము అప్పయి ఉన్నవి. అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం, మీ రుణం మేము తీర్చుకోలేమండి అంటూ ఉంటాం. అంటే అది పైకి మాటే, లేకపోతే వారి పట్ల మనం చూపించే కృతజ్ఞత భావాన్ని తెలియజేసేది. ఎవరిని సన్మానించాలి అనే విషయాన్ని ఆలోచిస్తే, ఎవరి రుణాలను వారి వారి రుణాలు తీర్చాలని ఆలోచిస్తే గ్రంథంలో అనేక విషయాలు మనం ఈరోజు పరిశీలన చేద్దాము. వాటిలో ముందుగా ఎవరి పట్ల నీవు సన్మానము కలిగి ఉండాలి, ఎవరిని ఘనపరచాలి, ఎవరికి నువ్వు సన్మానించాలంటే తండ్రి అయిన దేవుని మరియు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని నీవు సన్మానించాల్సిన అవసరం ఉంది. గ్రంథం తెలియజేస్తున్న మాట, నేను సృజించినటువంటి నీ తండ్రి అయిన దేవుని, నిన్ను రక్షించినటువంటి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని సన్మానించాలి. అది మనకు విధిగా ఉన్నది. ఆ వారిని సన్మానించాల్సిన అవసరం మనకుందని గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. తండ్రిని కుమారుని ఘనపరచాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే, తండ్రి కుమారుని ఘనపరిచే విధంగా కుమారునికి సర్వ అధికారాలు ఇవ్వబడి ఉన్నాయి. ఈ భూమి పైన కానీ, ఆకాశం పైన, ఆకాశం క్రింద సమస్త ప్రదేశాల్లో ఆయన కుమారునికి తీర్పు తీర్చడానికి సర్వ అధికారము దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి అందువల్ల ఏం చేయాలంటే, తండ్రిని ఘనపరచాలి. తండ్రితో పాటు ఆయన పంపినటువంటి ఆయన కుమారుని కూడా ఘనపరచాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, నువ్వు ఒక రోజు తీర్పులోనికి వస్తావు. తీర్పు తీర్చే అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన సన్మానించకపోతే, ఆయన ఘనపరచకపోతే నువ్వు దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటా ఉంటావు. అందువలన మనం సన్మానించే విషయంలో, వారి పట్ల మనకున్నటువంటి రుణాన్ని తీర్చుకునే విషయంలో, మనం రక్షించినటువంటి ప్రభువైనటువంటి క్రీస్తు వారిని, ఆయన తండ్రి అయినటువంటి దేవుని మనము ఘనపరచాల్సినటువంటి అవసరం ఉంది. కారణము, సర్వాధికారము కుమారునికి ఇవ్వబడింది. ఇంకొక విషయం అక్కడ కింద నోట్ చేసి చెప్తున్నమాట, కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. క్రీస్తుని నీవు ఘనపరచకపోతే నీవు తండ్రిని కూడా ఘనపరచనట్టే. కారణం ఏంటంటే,
తండ్రి పంపినటువంటి కుమారుని ఘనపరచాల్సిన అవసరం. ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో దేవుని ఘనపరిచే విషయము అక్కడ మాట్లాడుతూ 4వ అధ్యాయం 11వ వచనంలో 10-11 కలిసి ఉన్నాయి. ఆ 24 పెద్దల సింహాసనం ముందు ఆశీనులైన వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందిన అర్హులను చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్యాదర్ అయినటువంటి సర్వ సమాజము ఆయన్ని ఘనపరిచే విధానము. రాజులు సమస్తము ఏం చేస్తున్నారంటే వారి కిరీటాలు ఆ సింహాసనం పెట్టి ఆయన ఘనపరుస్తా ఉన్నారు. ఆ అధ్యాయం మొత్తం మొదటి నుంచి చదివితే తండ్రి అయిన దేవుడు ప్రభువు సింహాసనాసీనుడైనప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన. ఈ భూలోక రాజులందరూ లేకపోతే తమ కిరీటాలను తీసి ఆయన ఘనపరుస్తున్నారంటే మనం కూడా దేవుని ఘనపరచవలసిన వారు ఉన్నాము. అంత మాత్రమే కాదు, ప్రభువు గురించి మాట్లాడుతూ క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో చెప్పబడింది. 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటా వస్తే ప్రభువారి గురించిన మాట కనబడతాయి. 5వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందిన అర్హులని గొప్ప స్వరంతో చెప్పుచుండివి. దానికంటే ముందుగా మనం ఆలోచన చేస్తే ప్రభువుని గురించి గొర్రెపిల్లగా అక్కడ వర్ణిస్తూ మాట్లాడుతున్న మాటలు 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరమును వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందిన అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండ. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమ ప్రభావము యుగము కలుగాకని చెప్పుట పెట్టిని. పరలోకంలోని దృశ్యం మనకు కనబడతా ఉంది. తండ్రి దేవుని ఏ విధంగా కనపరుస్తున్నారు, ఆయన కుమారుడైనటువంటి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువుని ఏ విధంగా కనపరుస్తున్నారు. మనము అక్కడ వారు సన్మానించిన విధంగా, వారు కనపరిచిన విధంగా మనము దేవుని పరిశుద్ధతను మనం సన్మానిస్తున్నామా? క్రీస్తు ప్రభువారు మన పట్ల చేసినటువంటి ఆయన బలిని లేకపోతే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నామా? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ప్రతి జనంలోనూ మనుషులను దేవుని కోసము కొన్న వ్యక్తిని మనము సన్మానిస్తున్నామా? ఈరోజు లోకంలోంచి విడుదల పొందినటువంటి మనము, పిలువబడినటువంటి మనము క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడి మనము ప్రత్యేకపరచబడ్డాము. దేవుని కొరకు కొనబడిన వ్యక్తులు మనము క్రీస్తు ప్రభువు యొక్క రక్తంతో కొనబడ్డాము. కొనబడిన నీవు నేను ఏ విధంగా ఆలోచన చేయాలంటే తండ్రి అయిన దేవుని కనపరచాలి, సన్మానించాలి. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మనము సన్మానించాలి, ఘనపరచాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏమాత్రం మనం కొద్దిగైనా మనము కొదువై ఉన్నామంటే లేదా తగ్గున్నామంటే దేవుని ఎదుట మనము బహుమానాన్ని పొందలేము, మనం ఆశించే బహుమానాన్ని పొందలేము. మన యొక్క గురి నిరీక్షణ తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ యుగయుగులు సదాకాలం ఆయనతో ఉండాలని ఆశపడి ఉంటే దానికి తగినట్టుగా మనం కూడా వారిని సన్మానించాల్సిన అవసరం ఉంది, వారిని కనపరచాల్సిన అవసరం ఉంది, వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది, వారి పరిశుద్ధతను సన్మానించాల్సిన అవసరం ఉంది.
ఈ గ్రంథంలో మనకు ఆజ్ఞగా ఇవ్వబడ్డాయి దేవుని ఘనపరచడం, మహిమపరచడం. ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు 10 ఆజ్ఞల గురించి విశ్లేషణ చేసేటప్పుడు మొట్టమొదటి ఆజ్ఞగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ తండ్రి అయిన దేవుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన్ను ఘనపరచాలి, ఆయన ప్రేమించాలి. ప్రభువే ఈ విషయాన్ని మనకు అంత స్పష్టంగా మరలా రిపీట్ చేసి చెప్పినప్పుడు మనము దేవుని ప్రేమించాల్సిన, సన్మానించాల్సిన అవసరం ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనం కూడా తిరిగి ఆయన రుణాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. వారి వారి రుణాలని తీర్చుడి అని గ్రంథంలో చెప్పినప్పుడు దేవుడికి మనం ఏ రుణపడి ఉన్నాము అంటే, ఆయన కుమారుడిని మన కోసం బలిచ్చాడు, మనం ఆ విషయంలో రుణపడి ఉన్నాము. లేకపోతే మనం నిత్య నరకాగ్నిలో ఉండాల్సిన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని మరణంలోంచి జీవులోకి దాటించడానికి ఆయన కుమారుడు మన కోసము బలిగా ఇచ్చాడు. ఆ విషయంలో మనం దేవునికి రుణపడి ఉన్నాము. క్రీస్తు ప్రభు వారికి ఏ విషయంలో రుణపడుతున్నామంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క చివరి రక్త బొట్టు వరకు మన పాప క్షమాపణ నిమిత్తము సిలువలో కార్చబడింది. మన రక్తం అంతా ఇచ్చినా గానీ ఆ రుణాన్ని తీర్చుకోలేము. లేకపోతే మనం ఎంత గొప్ప కార్యాలు చేసినా గానీ ప్రభు వారి రక్తం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా క్షమించబడినటువంటి మన పాపాలు, మనం ఏ క్రియలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా చివరికి మన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డా గానీ దాన్ని మనము పొందలేము, లేకపోతే మన పాపాలని తుడిచివేసుకోలేము. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం దయచేసినటువంటి వారి కోసం మనం ఏం చేయాలంటే వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే, ఎవరిని మనము ఘనపరచాలో ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనము తండ్రి దేవుని, ఆయన కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు వారిని ఘనపరచాలని, సన్మానించాలని ఆలోచన చేస్తాము. రెండవది గ్రంథానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు మన పై అధికారులను, అంటే దేవుడు మన కోసము, మనల్ని పరిపాలించడం కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారిని మనము గౌరవించి సన్మానించాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 13వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగితే తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఏ అధికారమైనా ఈ భూమి పైన ఒక వ్యక్తికి ఇవ్వబడిందంటే అవి దేవుని వలనే ఇవ్వబడ్డాయి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఇది ఒకసారి చెప్పిన తర్వాత మరలా దీంట్లో వేరే ఇంకా ఏమి క్లాజులు ఏమి ఉండవు. లోబడి ఉండాలంటే లోబడి ఉండాలంతే. పై అధికారి అంటే అధికారి అంతే. అధికారం ఎవరిచ్చారంటే, ఈ భూమి పైన ఏ అధికారం ఉన్నా గానీ అధికారాలన్నీ కూడా దేవుని వల్లనే నియమింపబడినవి. నీ పైన ఒక వ్యక్తి అధికారిగా ఉన్నాడంటే దేవుడు నీ కోసం అతన్ని నియమించాడని నీవు అర్థం చేసుకోవాలి. నా కోసమే, నేను సరైన క్రమంలో నడవడం కోసమే దేవుడు నా పైన ఒక అధికారిని, నాకంటే పైగా ఒక వ్యక్తిని నన్ను మానిటర్ చేయడానికి నా కోసం ఆయన ఏర్పాటు చేశాడు. నేను చెడు మార్గంలోకి వెళ్లకుండా, లేకపోతే నేను దారి తప్పకుండా ఉండడం కోసం దేవుడు నా కోసము ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అతను నా యొక్క ప్రతి పరిస్థితిని మానిటర్ చేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడైతే దారి తప్పుతానో వెంటనే అతను నన్ను సరిచేస్తూ ఉంటాడు. ప్రతి అధికారము దేవుని ద్వారా ఇవ్వబడింది. చూద్దాం కింద వచనంలో, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమును ఎదిరిస్తున్నాడు. నీ అధికారం నువ్వు ఎదిరించావంటే, ఎదురు తిరిగి మాట్లాడావంటే నువ్వు దేవుణ్ణి ఎదిరించిన వాడు అవుతావు. ఎందుకు అంత దేవునితో సమానంగా, లేకపోతే దేవుని మాటను ధిక్కరించినంత విధంగా అక్కడ తెలియబడిందంటే, నీ పైన అధికారము దేవుని ద్వారా ఆ వ్యక్తికి ఇవ్వబడింది. అతను ఎవరైనా అవ్వచ్చు, మంచివాడు అవ్వచ్చు, చెడ్డవాడు అవ్వచ్చు, కానీ అధికారం ఇవ్వబడింది దేవుని ద్వారా. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అధికారిని ఎదిరించేవాడు దేవుని నియమం ఎదిరించున్నాడు. ఎదిరించేవాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చట్టకార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీ పైన ఒక వ్యక్తి అధికారిగా ఉన్నాడంటే అతను నీ కోసం సర్వ్ చేయడానికే ఉన్నాడు. దేవుడు నీ కోసము నీకు సర్వ్ చేయడానికి నియమించినటువంటి అధికారి. మనం అంటా ఉంటాం గవర్నమెంట్ సర్వెంట్స్ అని. ప్రభుత్వ అధికారుల్ని గవర్నమెంట్ సర్వెంట్స్ అంటాం. అంటే పరిచారకులు, వాళ్ళు పరిచయం చేయడానికి ఉన్నారు.
అధికారం అంటే దేవుడిచ్చిన అధికారాన్ని ద్వారా వారు నీకు పరిచయం చేసే పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులైండి ఎల్లప్పుడూ ఈ సేవ ఏంది పని కలిగి ఉందురు. అంటే నిన్ను మానిటర్ చేయడమే, నీ యొక్క స్థితిగతులను గమనించడమే వారి పని. కారణం ఏంటంటే వారు దేవుని పక్షంగా నీకు పరిచయం చేయడానికి పరిచారకులు. అందువలన అధికారులకు, నీ పైన అధికారులకు నీవు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. వారికి లోబడి ఉండడం అంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించడమే. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించావంటే దేవుణ్ణి ఎదిరించిన వాడు అవుతావు. అందువలన అధికారులను సన్మానించాల్సిన అవసరం ఉంది, వారికి లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. కారణము దేవుడు వారిని మన పక్షంగా మనకు పరిచారకులుగా ఆయన నియమించున్నాడు. దాన్ని మర్చిపోకూడదు. ఒకసారి పౌలు గారు తెలియక ప్రధాన యాజకుడైనటువంటి అననీయను ఒక మాట అనేసాడు, నోరు జారిన వెంటనే ఆయనకు వాస్తవంగా ఆయన ప్రధాన యాజకుడని తెలియక నోరు జారినప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన్ని అన్నారు, ఆయన ప్రధాన యాజకుడు అనగానే వెంటనే ఆయన దాన్ని రీకలెక్ట్ చేసుకొని వెంటనే ఆయన దాన్ని మార్పు చేసి తన మాటను వెనక్కి తీసుకున్నాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అవపోసన పడినటువంటి పౌలు గారు ధర్మశాస్త్రం ప్రకారము జీవించే వ్యక్తి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వ్యక్తి ఏమయ్యాడంటే వెంటనే దాన్ని సరి చేసుకున్నాడు. దాని గ్రంథంలో వచ్చి మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఈ సంఘటన మనకు కనబడుతుంది. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడిని దేవుని ఎదురు నడుచుకుంటుందని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడు అన్నయ్య అతని నోటి మీద కుట్టుడిని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతను చూసి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించి కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించిన వారిను దగ్గర నిలిచిన వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదని. వెంటనే సున్నం కొట్టిన గోడ అన్నాడు. అన్న వెంటనే పక్కన వాళ్ళు ఆయన ఎవరో నీకు తెలుసా అని అడిగినప్పుడు వెంటనే ఆయన కోట్ చేస్తా ఉన్నాడు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు. మనకు కూడా అది వర్తిస్తుంది. మనపై అధికారం, ప్రజల అధికారిగా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని నిందించకూడదు. క్రైస్తవుడిగా క్రీస్తు యేసు రక్తం ద్వారా కొనబడిన వ్యక్తిగా లోకంలో అందరూ రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ వారు దేవుని పరిచారకులు, దేవుని చేత నియమింపబడిన వారని ఎరిగినప్పుడు క్రైస్తవ విశ్వాసిగా నీవు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పౌలు గారు మాదిరి చూపించారు అక్కడ. వెంటనే ఆయన ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తూ నీ ప్రజల అధికారిని నిందిపోవద్దని వ్రాయబడి ఉన్నదని ఆయన సరిచేసుకున్నాడు. తన మాటను వెనక్కి తీసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే నీ పైన ఉన్నటువంటి అధికారులు నీవు గౌరవించాలి. గ్రంథంలో ఇంకొక మాట ఉంది, మనం చూస్తే ప్రభుత్వాన్ని నిరాకరించేవారు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారు. ప్రభుత్వం అంటే దేవుని ద్వారా నియమింపబడినటువంటి అధికారంతో నీ పట్ల దేవుడు ఆయన యొక్క చిత్తం కలిగి ఆయన సంకల్పం చొప్పున నిన్ను గైడ్ చేయడానికి, నిన్ను మానిటర్ చేయడానికి ప్రభుత్వాన్ని, అధికారులను నీ మీద నియమించినప్పుడు వారికి వ్యతిరేకంగా నీవు ఎటువంటి పని చేయకూడదు, అటువంటి వాటిలో నీవు పాల్గొనకూడదు. ప్రభుత్వానికి ఎదిరించే పరిస్థితిలో క్రైస్తవుడు ఉండకూడదు. ప్రభుత్వం ఏది విధించినా, ఎటువంటి పరిస్థితి జరిగినా మనం ఏం చేయాలంటే ఇది దేవుని ద్వారా మనకు ఇవ్వబడింది, అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని మనము ఎదిరించకూడదని గ్రంథంలో మనకు కనబడుతుంది. యూదా పత్రిక 8వ వచనంలో మనం చూస్తే, యూదా పత్రిక 8వ వచనంలో, అటువల్ని వీరును కలలు కలుచు
శరీరము అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు మహాత్ములను దూషించున్నారు. పైన దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా మనుషులు తయారవుతారన్న దాని గురించి యూద తన పత్రికలో రాస్తూ కింద చెప్తున్న మాట, ప్రభుత్వమును ఎదిరించుచు మహాత్ములను దూషించుచు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తారు వీరు, దేవునికి వ్యతిరేకంగా ఉండే ప్రజలు. నీవు నేనైతే దేవుని సంబంధులుగా క్రీస్తు రక్తంతో కొనబడిన వారుగా విశ్వాసులుగా మనం ఉన్నాము. ప్రభుత్వాన్ని ఎదిరించకూడదు. పైన ఉన్నటువంటి అధికారులను ఎదిరించకూడదని గ్రంథం తెలియజేస్తుంది. అధికారులను ఏం చేయాలంటే వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. మూడో విషయం ఆలోచన చేస్తే, ఎవరిని సన్మానించాలి, ఎవరిని కనపరచాలంటే, నువ్వు సన్మానించాలంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాల్సిన అవసరం ఉంది. నీకు జన్మనిచ్చినటువంటి, నీ భూమిపైకి రావడానికి దేవుని సంకల్పంలో భౌతికంగా నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం నీ తల్లిదండ్రులు. తల్లిని తండ్రిని సన్మానించాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. ప్రభువునందు నువ్వు ఏం చేసినా ప్రభు కోసం చేయాలి, ప్రభువుని బట్టి చేయాలి. తల్లిదండ్రి ఒక్కొక్కసారి వారు సరైన మార్గంలో ఉన్నటువంటి వారైనా కానీ నువ్వేం చేయాలంటే ప్రభువుని బట్టి నీవు విశ్వాసిగా నీ తల్లిదండ్రులకు విధేయులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ధర్మమే, ఇది మంచిదే అని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒకదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది వాగ్దానం. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే, నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడి చిత్తంలో బ్రతికేదానికి నీకు అవకాశం ఉంది. తల్లిదండ్రిని సన్మానించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రిని సన్మానించడం అంటే ఏదో ఇప్పుడు ప్రపంచ దినాలు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రతిరోజుకి ఒక స్పెషల్ డే అనేది క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. నీళ్లకు కూడా వరల్డ్ వాటర్ డే, వరల్డ్ సంథింగ్ డే. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే, మదర్స్ డే కూడా అయిపోతుంది. రకరకాలుగా ఒక్కొక్క రోజుకి ఆ యొక్క ఇంపార్టెన్స్ పెట్టి చెప్తా ఉన్నారు. నిజంగా ఈ తల్లిని తండ్రిని సన్మానించకుండా ఈ రోజు మాత్రమే ఫాదర్స్ డే అంటే ఈ రోజు వరకే కొత్తగా ప్రేమలు పొందుకొని వచ్చి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి మాట వింటున్నామా లేదా, వారిని సన్మానిస్తున్నామా లేదా. మదర్స్ డే అంటే ఆ రోజు మాత్రమే తల్లికి బిర్యానీ పెట్టి లేకపోతే ఆ తల్లికి మాట విని చేసేది కాదు. లేకపోతే ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇచ్చుకుంటే దాంతో అయిపోదు. వారు నీతో ఉన్నంత వరకు నీవు చేయాల్సిన అవసరం ఉంది. వారిని సన్మానించాల్సిన అవసరం ఉంది, వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు కోసమే చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. తల్లిని తండ్రిని సన్మానించాలని గ్రంథం హెచ్చరిస్తుంది. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని గ్రంథం చెప్పినప్పుడు దానికి నో అదర్ ఆప్షన్. ఇంకేదన్నా సైడ్ నుంచి చూడాలనే ఆలోచన చేయదు. తల్లిని తండ్రిని సన్మానించాలి అంతే. ఇది ఆజ్ఞపూర్వకమైనది. ఈ ఆజ్ఞను నీవు నేను పాటించాలి. తల్లిదండ్రి మాట వినడమే మీరు చేయాల్సిన పని. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ఏం చేయాలంటే తల్లిదండ్రుల మాట వినాలి. అది చాలు. వారిని నీవు సన్మానించినట్టే, గౌరవించినట్టే. పెద్దలైన వారు మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో వారి పట్ల మీరు ప్రేమ చూపించాలి. వారి అవసరతల్లో మీరు తోడుగా ఉండాలి. చిన్నటి నుంచి మిమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు. తల్లిదండ్రుని సన్మానించడం అంటే వారి వృద్ధాప్యంలో వారు పని చేసుకోలేని సమయంలో వారు ఎటువంటి పనిని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేసి వారికి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. సన్మానించడం అంటే తల్లిదండ్రులు
చూసుకోవడం అంటారు. వారిని సన్మానించి వారిని గౌరవించడం, ఇది ఆజ్ఞ ఉన్నది. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే గ్రంథం నుంచి మనం చూస్తే తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలని గ్రంథం హెచ్చరిస్తాం. తిమోతి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయండి. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం అంటే మామూలుగా తల్లిదండ్రులు ఎవరు కూడా బిడ్డలకు చేసేటప్పుడు బిడ్డలకు వారు చేసే ప్రతి పనిని వారు బాధ్యతగా ఆలోచన చేస్తారు తప్పితే దీని నుంచి ఐఎమ్ గోయింగ్ టు గెట్ సంథింగ్ బ్యాక్ అనే ఆలోచన ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే వారు ప్రత్యుపకారాన్ని ఆశించకుండానే తమ పిల్లలకు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ బిడ్డలుగా మన బాధ్యత ఏంటంటే వారు చేసినట్టు ప్రతిదానికి మనం ప్రత్యుపకారంగా మనము వారికి తిరిగి చేయాల్సిన అవసరం ఉంది. వారు వృద్ధాప్యంలో లేకపోతే వారు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. 5వ అధ్యాయం 4వ వచనంలో, అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును నేర్చుకుని. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం, తల్లిదండ్రులు చేసిన దాంట్లో వారికి మనం తిరిగి ఎంత చేయగలం, ఎంత చేసినా కానీ తక్కువే. నువ్వు పుట్టినరోజు నుంచి ఈ భూమి మీదకి దేవుడు వారికి బహుమానంగా నేను ఇచ్చిన రోజు నుంచి వారు నీ కోసం ఎన్ని పనులు చేసుకుంటారు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుకుంటారు, ఎంత సమయం నీ కోసం వెచ్చిస్తుంటారు, ఎంత ధనాన్ని లేకపోతే వారి జీవాన్ని నీ కోసం వెచ్చిస్తుంటారు. అది ఒక్కరోజు ఏదో దానికి ఒక రోజు పెట్టుకొని ఆ రోజు నువ్వు ఇచ్చే ట్రీట్ తోటే అది గొప్పదైపోతుంది. కానీ అంతకంటే గొప్పదైంది ఏంటంటే గ్రంథానుసారంగా తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలో, ఎటువంటి సన్మానం ఇవ్వాలో మనం చూడాలి. వారికి ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకోవాలి. వారికి ప్రత్యుపకారం నువ్వు ఎప్పుడు చేయగలవంటే వారి మాట వినడం వల్ల. నువ్వు యవనస్తుగా ఉండేటప్పుడు, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి చేయి పట్టి నువ్వు నడిపించడం వల్ల. కారణం నీ చేయి పట్టి వాళ్ళు నడిపించారు, ఈ రోజు నువ్వు వారి చేయి పట్టి నడిపించాల్సిన అవసరం. తల్లిదండ్రులు సన్మానించడం అంటే అదే. ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఉన్నది. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. ఇంతకంటే ఇంకా కఠినమైన మాట ఒకటి గ్రంథంలో ఉంది. దాన్ని వాస్తవంగా ఆలోచన చేస్తే ఎంత కఠినంగా దేవుడు ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని ఆలోచన చేయొచ్చు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ప్రభువారు దాన్ని మరలా మనకు చెప్తున్న సందర్భం చూస్తే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 8వ వచనం నుండి 7వ అధ్యాయం 8వ వచనం నుండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొంటున్నారు మరియు మీరు మీ పారంపర్యాచారం గైకొంటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచు నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించడానికి మరణశిక్ష విధింపవలనను మోషే చెప్పిన కదా. అయినను మీరు ఒకడు తన తండ్రి అయినను తల్లి అయినను చూచి వాని వలన నీకు ప్రయోజనం మగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితము చెప్పిన తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యం నిర్ణయం చేయుదురు. ఇటువంటి అవివేకములు మీరు చేయుదురని చెప్పెను. తల్లిదండ్రులకు ఇవ్వవలసిన దాన్ని దైవార్పితమని నీవు చేతులు దొరుకుకుంటున్నావు. తల్లిదండ్రులను దూషిస్తే మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే అతనికి మరణశిక్ష. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రుల మాటలను నిరాకరించి నీకేం తెలియపోనానా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే తల్లిదండ్రులను దూషించావంటే నీకు మరణశిక్ష. అంత గొప్ప ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఒక్కసారి నీవు నీ తల్లిదండ్రుల విషయంలో పొరపాటుగా మాట్లాడినా నీవు మరణశిక్షకు పాత్రుడు. అంత కఠినంగా దేవుడు ఆలోచన చేసినప్పుడు అది ఈ రోజు కూడా నీ పైన ఉంటా ఉంటుంది. అదేం ఎక్కడికి పోతుంది. మోషే ధర్మశాస్త్రంలో ఉంది, అది మనకు వర్తించదని నీవు అనుకుంటావేమో. కానీ తల్లిదండ్రులు దూషించావంటే
దేవుడు నిన్ను తప్పక ఆలోచన చేస్తూ ఉంటాడు. అందువల్ల తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులను గౌరవించి సన్మానించే విషయంలో, వారిని గణపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎటువంటి వారైనా సరే దేవుని ద్వారా నీకు ఆజ్ఞాపించబడిన మాట, ఈ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. ఇంకా ఎవరెవరిని సన్మానించాలి, గణపరచాలో ఆలోచన చేద్దాము. తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడిని క్రీస్తు వారి గురించి ఆలోచన చేశాము. మన పైన ఉన్నటువంటి అధికారుల గురించి ఆలోచన చేశాము. మూడవదిగా తల్లిదండ్రుల గురించి ఆలోచన చేశాము. నాలుగవదిగా పెద్దల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పెద్దల్ని నీవు సన్మానించి గౌరవించాల్సిన అవసరం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో బాగుగా పాలన చేయి పెద్దలను అని గ్రంథం చెప్తా ఉంది. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎవరి పెద్దలంటే బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం. నీకు మంచి విషయాలు, దేవుని విషయాలు నీకు ఉపదేశించేవారిని, బాగుగా నీకు గైడ్ చేసేవాళ్ళని నీవు రెట్టింపు సన్మానం. పెద్దల్ని రెట్టింపు సన్మానానికి యోగ్యులుగా దేవుడు ఎంచి వారికి రెట్టింపు సన్మానం ఇస్తాడు. దేవుని విషయంలో నీ పట్ల ప్రయాసపడే వారి గురించి నీవు రెట్టింపు సన్మానాన్ని చేయాల్సిన అవసరం ఉంది. నీ పై ఉన్నవారు నీ విషయమై లెక్క చెప్పాల్సిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారికి బాధ్యత ఇవ్వబడింది నీ పట్ల. నీ గురించి వారు లెక్క చెప్పేటప్పుడు వాళ్ళు బాధపడకూడదు. అంటే వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొచ్చున్నాను. ప్రయాసపడే వారిని, ప్రభువునందు మీ పై ఉన్నవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని, మీకు బుద్ధి చెప్పేవారిని. ఎవరన్నా మనల్ని హెచ్చరిస్తే, మనల్ని బుద్ధి చెప్తే, లేకపోతే మన తప్పును ఎత్తి చూపిస్తే మనం ఏం చేస్తామంటే వారిని దూషించి వారికి దూరం అయిపోతా ఉంటాం. అది మానవ లక్షణం. కానీ విశ్వాసిగా నీవు నేను ఏం చేయాలంటే, ప్రభువునందు మన పై నుండి మనల్ని పర్యవేక్షించేవారిని, బుద్ధి చెప్పేవారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. వారిని మరి ఎక్కువగా సన్మానించి ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది. కారణము, దేవుడు మన కోసం వారిని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క మార్గంలో నిలబెట్టడానికి దేవుడు మన కోసం వారిని ఏర్పాటు చేసి పెట్టాడు. అందువల్ల వారిని సన్మానించాల్సిన అవసరం ఉంది. దేవుడు నాయకులుగా మన మీద ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల విషయంలో మనం సనక్కున్నా లేకపోతే వారిని విసిగించినా ఏం జరుగుతూ ఉంటుందంటే, మనకు తెలుసు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు, కానీ దేవుని విసిగించారు. అదేగాక దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క అధికారిని లేకపోతే నాయకుడైనటువంటి మోషేని విసిగించారు, సనుక్కున్నారు. ఏం జరిగిందంటే ఆ విసిగించి సనుక్కున్న వారంతా అరణ్యంలో రాలిపోయారు. ఎవరు కనాను దేశానికి చేరలేదు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పైన ఏర్పాటు చేసిన నాయకులను, అధికారులను ఏం చేయాలంటే మనము గౌరవించి సన్మానించాలి. వారిని విసిగించకూడదని గ్రంథం హెచ్చరిస్తాము. హెబ్రీ పత్రికలో మన యొక్క దృష్టాంతాన్ని తిరిగి గ్రంథకర్త అక్కడ కోట్ చేస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు. 3వ అధ్యాయము 7వ వచనం నుండి, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దాన్ని విన్న ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకున్నప్పుడు 40 సంవత్సరం నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించరి. కావున నేను ఆ తరం వారి వల్ల విసిగి
వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పివచ్చున్నారు, నా మార్గమును తెలుసుకోలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్టహృదయంలో ఎవరైందనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకున్నప్పుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నది. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. జరిగినటువంటి మన పితరులు జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. ఎప్పుడైతే దేవుని కోపం పుట్టించారు, దేవుని పక్షంగా ఉన్నటువంటి నాయకుడు మోషేను విసిగించారు. దానివల్ల ఏం జరిగిందంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కణాల్లో వారు ప్రవేశించలేకపోయారు. అందువల్ల మన పైన ఉన్నటువంటి పెద్దలను, నాయకులను మనము విసిగించకుండా వారిని సన్మానించాల్సిన అవసరం ఉంది. బాగా పాలన చేసే పెద్దలను రెట్టింపు సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. అది క్రైస్తవ విశ్వాసిగా మన బాధ్యత ఉంది. అంతేకాదు, సత్యాన్ని బోధించే వారిని, అంటే దైవజనులను, దేవుని పక్షంగా పనిచేసే వారిని గౌరవించి సన్మానించాలి. వారికి వేరుగా నడిచామంటే, వారి మాటకు విరుద్ధంగా మనం వెళ్తున్నామంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నట్టు. దేవుని మాటను చెప్పే దైవజనులకు విరుద్ధంగా మనం నడుచుకుంటున్నామంటే క్రీస్తు శిలువకు విరుద్ధంగా నడుచుకున్నట్టు మాట. అందుకే క్రీస్తు ప్రభు వారు ఈ భూమి 2 రోజుల్లో అని చెప్పిన మాట లూకాసు వార్త 10:16 మీ మాట వినువాడు నా మాట విన్ను, నా మాట వినువాడు నన్ను పంపిన ఆ తండ్రి మాట కూడా వింటాడు. అంటే ఇది చైన్ ప్రాసెస్ లాగా అన్నమాట. మీరు సువార్త తీసుకొని పోతున్నారు, మీ మాటని ఒక విశ్వాసి విన్నాడంటే ఆ విశ్వాసి నా మాట కూడా వింటాడు. అంటే క్రీస్తు వారి మాట, నన్ను నా మాట మాత్రమే కాదు, నన్ను పంపిన వారి మాట. ఏదైనా దైవజనుల దగ్గర నుంచి, దేవుని బిడ్డల దగ్గర నుంచి ఒక వర్తమానం వస్తుందంటే, గ్రంథం నుంచి ఒక మాట దాన్ని తెలియజేశారంటే ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని చూడాల్సిన అవసరమే లేదు, మాట్లాడుతున్న వ్యక్తిని చూడాల్సిన అవసరమే లేదు. కారణము, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మూలం మనం ఆలోచన చేయాలి. ఇది దేవుని దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వారికి, క్రీస్తు ప్రభు వారి నుంచి తన శిష్యులైనటువంటి అపోస్తుల నుంచి అపోస్తుల బోధగా గ్రంథస్థం చేయబడి వాటిని ఇక్కడ నిలబడుతున్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభు వారు చెప్పారు, నా మాట మీ మాట వినువాడు నా మాట విను, అంత మాత్రమే కాదు నన్ను పంపిన వారి మాట కూడా వింటా ఉంటాడు. అందువల్ల దైవజనులను సన్మానించాలి, వారి యొక్క మాట వినాలి. కారణం ఏంటంటే మనుషులను బట్టి కాదు కానీ దేవుని బట్టి మనము వారిని సన్మానించి వారి మాట వినాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమం జరిగించినా, ఏ మాట చెప్పినా దేవుని బిడ్డలు గ్రంథంలోంచి దేవుని పక్షంగా దేవుని మాటే చెప్తారు. వారి సొంత మాటలు ఏవి పొందుపరచరు. దేవుని మాట నీకు చెప్పబడినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దాన్ని ఆలోచన చేస్తే అపోస్తుల బోధ నీ చెవులు కనబడినప్పుడు అక్కడ చెప్పినటువంటి వ్యక్తిని చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ వచ్చినటువంటి వర్తమానము దేవుని దగ్గర నుంచి ప్రభువారి ద్వారా మనకు వచ్చిందనే విషయాన్ని మర్చిపోము. అందువల్ల దైవజనులను కూడా సత్యాన్ని బోధించేవారిని సన్మానించాల్సిన అవసరం ఉంది. చివరిగా మనం ఆలోచన చేస్తే సమస్త మనుషులను సన్మానించాలి. ఎందుకంటే ముందు ఇంకొక పాయింట్ కూడా ఉంది, భార్య భర్తలు ఒకరినొకరు సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి కేవలము కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. భార్య భర్తలు ఒకరినొకరు సన్మానించుకొని గౌరవించుకోవాలి. కారణం ఏంటంటే గ్రంథానుసారంగా దేవుడు చెప్పిన మాట, జీవమున కృపావరమును మీ భార్యలు మీతో పాలివారు కాబట్టి భార్యలను ప్రేమించాల్సిన అవసరం ఉంది. వారు దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. జీవం అనే కృపావరంలో నీతో పాటు వాళ్ళు పాలిపాల్సింది. అందువల్ల నీ భార్య నీవు ప్రేమించాలి. పేతురు రాసిన 1:3 తెలుపడినట్టు జ్ఞానంతో వారు బలహీనమైన ఘటమని ఎదిగి వారితో జ్ఞానంతో కాపురం చేయాల్సిన అవసరం ఉంది. స్త్రీలు
బలహీనమైన ఘటమని ఎరిగిన వారై వారితో జ్ఞానంగా కాపురం చేయాలి. వారిని నొప్పించకూడదు, నిష్ఠూరు పెట్టకూడదు, వారిని సన్మానించాలి, ప్రేమించాలి. అదేవిధంగా స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండాలని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి. దాని కిందనే చెప్తూ 25 నుంచి 27 వరకు పురుషులకు తమ భార్యలను ప్రేమించాలి, క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు భార్యలను ప్రేమించాలి. ఇది భార్య భర్తల మధ్య ఉండే సంబంధ బాంధవ్యం. భర్తకు లోబడి ఉండము భార్య చేయాల్సిన పని, భర్త భార్య పక్షంలో భార్యను ప్రేమించడం. ఎప్పుడైతే ఇటువంటి మంచి వాతావరణం ఉంటుందో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే వారు ఒకరినొకరు సన్మానించుకునే వారుగా ఉంటారు. ఏ రోజైతే నువ్వు భర్త గురించి తప్పుగా బయట వారి దగ్గర మాట్లాడతావో అప్పుడు నీ గౌరవం కూడా పాడైపోతా ఉంటుంది. లేకపోతే భార్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావో నీ గౌరవం పాడైపోతా ఉంటుంది. దేవుడు గమనిస్తూ ఉంటాడు. మీ మధ్యలో సన్మానము, ఒకరినొకరు సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకొక మాట తెలియజేసిన మాట ఏంటంటే గ్రంథంలో సమస్త మనుషులను సన్మానించాలి. ఎవరెవరిని సన్మానించాలో, ఎవరికి మనం భయపడి ఉండాలో వారి వారి రుణాలు తీర్చాలని గ్రంథం చెప్పిన మాట ప్రకారము ప్రతి ఒక్కరిని సమస్త మనుషులను సన్మానించాలని గ్రంథం తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. అందరినీ సన్మానించాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి భయపడాలి, రాజులను సన్మానించాలి. ఎప్పుడైతే దేవునికి భయపడతామో, రాజుని సన్మానిస్తామో సమస్త మనుషులను సన్మానించిన వారు అవుతాము. ప్రభువారి ఇంకొక మాట తెలియజేస్తూ తన కొండ మీద ప్రసంగం జరిగే సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయండి. ఇవి దీనికి మనం పూర్తిగా వ్యతిరేకంగా చేస్తా ఉంటాం. మన పట్ల ఇతరులు మాత్రం బాగుండాలని, వారు మనల్ని బాగా ట్రీట్ చేయాలని, వారు మనల్ని బాగా చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ తిరిగి మనము వారికి మాత్రం దాన్ని చేయము. కానీ ప్రభు వారు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం అయి ఉన్నది. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఏం కోరుకుంటావో ఇతరుల దగ్గర నుంచి నీవు కూడా అదే విధంగా ఇతరులతో ప్రవర్తించాల్సిన అవసరం. నీవు ఏ విధంగా చూడాలి, నీవు ఏ విధంగా ఇతరులందరూ గౌరవించాలి, సన్మానించాలని నువ్వు కోరుకుంటావో నీవు కూడా ఇతరుల్ని అదే విధంగా గౌరవించి సన్మానించాల్సిన అవసరం. నీకు మాత్రం గౌరవం, నీకు మాత్రం సన్మానం, ఇతరులు మాత్రము తక్కువగా మాట్లాడటం, కేవలంగా మాట్లాడటం, ఇది సరైనది కాదు. విశ్వాసకి తగనిది. ఎప్పుడైతే నీవు కోరుకుంటున్నావో నీవు అదే విధంగా నీ ఎదుటి వ్యక్తి కూడా, నీ పొరుగు అంతా కూడా అదే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల సమస్త మనుషులను సన్మానము చేయాల్సిన అవసరం ఉంది. నీపై దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. మనం చూసే ఇంతవరకు ఎవరెవరిని సన్మానించాలో, ఎవరెవరిని గౌరవించాలో తండ్రి దేవుని ఆయన పంపినటువంటి క్రీస్తు ప్రభువుని సన్మానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పై అధికారులుగా ప్రభుత్వము ద్వారా లేకపోతే దేవుని ద్వారా నియమించబడినటువంటి అధికారులకు నీవు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే అధికారము ఈ భూమిపై ఏ అధికారమైనా అది దేవుని ద్వారా ఇవ్వబడ్డది. వారు నీకు పరిచారకులు, నీ పై నుండి వారు నిన్ను మానిటర్ చేస్తూ ఉంటారు. అందువల్ల వారికి లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. వారికి వ్యతిరేకంగా ఉండకూడదు. మూడవది తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. నాలుగవది పెద్దలను సన్మానించాలి. బాగా పాలన చేయ పెద్దలను, ముఖ్యంగా విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానంతో చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలను
సన్మానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సత్యాన్ని బోధించే వారిని లేదా దైవజనులను సన్మానించాలి. భార్య భర్తలు ఒకరినొకరు సన్మానించుకోవాలి. అదేవిధంగా సమస్త మనుషులను సన్మానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును, ఎవరికి సుంకమును వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణమును తీర్చుడి. ఈ దేవుడు చెప్పినటువంటి మాట, వారి వారి రుణాలు తీర్చాలి. తల్లిదండ్రుల పట్ల, నిన్ను వాక్యంలో పెంచేవారి పట్ల, నీ కోసము శిలువలో రక్తం కార్చి చివరి రక్త పొట్టు వరకు నీ కోసం ఇచ్చినటువంటి ప్రభు వారి పట్ల ప్రేమ కలిగి నువ్వు అవిధేయమైన స్థితిలో లోకంలో కొట్టుకుపోయేటప్పుడు, అయితే నరకానికి వెళ్ళవలసిన సమయంలో ఆయన ప్రియకుమారుని నీ కోసము ఇచ్చినటువంటి దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి రుణాలను వారి వారి రుణాలను తీర్చాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేవుని సన్మానించే విషయంలో అనేక సార్లు మనము ఈ సన్మానించే విషయంలో కొదువైపోయి ఉన్నాము. అంటే దేవుడు ఆశించిన రీతిలో మనము ఆ స్థాయిలో మనం వారిని సన్మానించట్లేదు. అది తండ్రులైనా, తండ్రి దేవుడినైనా, కుమారుడైన క్రీస్తు ప్రభువునైనా, తల్లిదండ్రులైనా, పెద్దలనైనా, అధికారులైనా, భార్య భర్తలనైనా, భర్త భార్యను సన్మానించాలి, భార్య భర్తను సన్మానించాలి. ఇది ఒకరికొకరు జరిగించాలి. సమస్త మనుషులను సన్మానించాల్సిన అవసరం ఉంది. ఎవరిని తక్కువగా తీసివేయకూడదు. కారణం ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతులు నీ తల్లిని తండ్రిని సన్మానించును. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి గ్రంథం చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సన్మానించే విషయంలో వ్యక్తిగతంగా మనకు తెలుసు మనము ఎక్కడ కొరత ఉన్నాము. దీన్ని ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సన్మానించే విషయంలో మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి 7 అంశాల్లో ఎక్కడ మనము లోపంగా ఉన్నామో మనకు తెలుసు. ఆ లోపాలు సరి చేసుకొని దేవుని ఎదుట మనము నడవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణతలోకి నీవు వెళ్ళాలి అంటే నీవు ప్రతి విషయాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, నీవు పొందబోయే బహుమానం విలువైంది. ఆ విలువైన బహుమానాన్ని చిన్న చిన్న నీ యాక్షన్స్ ద్వారా లేదా చిన్న చిన్న నీ తప్పుల ద్వారా దాన్ని పోగొట్టుకోవద్దు. మనం జరిగించే చిన్న పొరపాట్లే మనం పొందబోయే పెద్ద బహుమానాన్ని అడ్డంగా అయిపోతా ఉంటాయి. అందువల్ల జాగ్రత్త కలిగి సన్మానించే విషయంలో మనం ఎక్కడ కొదువుగా ఉన్నామో ఆ కొదువైన వాటిని కొదువు లేకుండా సరి చేసుకొని ఈ రోజు నుంచి ఆలోచన చేసి, ఇది కేవలము ఒక రోజుకి సంబంధించిన విషయం కాదు. ఇది నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు జరిగించాల్సింది. ఏదో పర్టికులర్ డేస్ ని ఫాలో అయ్యేదానికి కాదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ నీవు బ్రతుకులతో వరకు, లేకపోతే దేవుని ప్రభువు యొక్క రాకడ వచ్చే వరకు ఈ యొక్క మాటలు నిలిచే ఉంటాయి. అందువలన ఆలోచన చేసి విశ్వాసంగా మనము స్థిరంగా ఉండాలనుకున్నప్పుడు సన్మానించే విషయంలో ఎక్కడ కొదువై ఉన్నామో, ఎవరిని ఏ విధంగా సన్మానించాలో, ఎవరికి ఏ విధంగా భయపడాలో వారి వారి రుణాలను మనం తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుపేట ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ముగిస్తాం.